చరణ్ గారు మీరే చెప్పాలి ఏంటి విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టాలి అన్న దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్డీఎస్ఎస్ స్కీమ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటోంది. దాని ద్వారా ఒక 6,000 కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బట్టి అప్పు పుట్టట్లేదు కాబట్టి ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడం బెటర్ అన్న దిశగా ప్రభుత్వం వెళ్తోంది. ఇక్కడ రీవాస్ట్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అనేది ఇది 2020 మన కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చిన స్కీము. ఆల్రెడీ 2017లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆనాడు దీనికి అనుమతి ఇచ్చింది. ప్రధానంగా వారు ఒప్పుకోవడంతో తెలంగాణ రాష్ట్రంలో అనివార్యం అవుతా ఉంది. ఎందుకంటే 2017లో వాళ్ళు బిల్లింగ్ ఇవ్వడంతో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మీటర్లు పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తా ఉంది. దానిలో భాగంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒప్పుకుంది కాబట్టి మీరు పెట్టండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వమే ఒత్తిడి చేస్తా ఉంది. అదే కాకుండా ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒప్పుకొని పోయి ఇప్పుడు అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. రీవాస్ట్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ అనేది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది. ఇది జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని చెప్పేసి కేంద్రము రాష్ట్రాల మీద ఒత్తిడి చేయడంతో ఆనాడు మేము ఒప్పుకున్నాం అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మొన్న బడ్జెట్ సందర్భంగా చర్చ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తే అది అవాసం అని చెప్పేసి హరీష్ రావు గారు కొట్టిపారేసే ప్రయత్నం వారు చేశారు. కానీ వారే ఒప్పుకొని అనవసరంగా ఇప్పుడు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఇక్కడ మీటర్లు పెట్టినా మీటర్లు పెట్టకున్నా ఉచిత కరెంటు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది. ఆనాడు 2004లోనే ఉచిత కరెంటు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీటర్లు పెట్టినా పెట్టకున్నా అంతా ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దాన్ని అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకొని పోయింది కాబట్టి ఖచ్చితంగా ఆ పథకాన్ని వాళ్ళే ఒప్పుకొని పోయినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత. నోట్ ఎప్పుడు ఒప్పుకున్నారు? 2017లో ఒప్పుకున్నారు. ఎస్ మేడం, 2017లో ఒప్పుకున్నారు. మన బడ్జెట్ సందర్భంగా చర్చ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నోటు సంబంధించినటువంటి వ్యవహారాలను చూపిస్తే ఇది మేము తప్పు, మేము ఒప్పుకోలేదని చెప్పేసి హరీష్ రావు గారు బుకాయించే ప్రయత్నం జరిగింది. ఖచ్చితంగా 2017 కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ చేసే సందర్భంగానే రాష్ట్రాలను అడిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒప్పుకున్నమాట వాస్తవం. దానిలో భాగంగా కేంద్రము మీరు ఒప్పుకున్నారు కాబట్టి మీరు మీటర్లు పెట్టియండి అని చెప్పేసి వారు ఒత్తిడి చేస్తా ఉన్నారు. కాబట్టి మీటర్లు పెట్టించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మిగతా బిల్లు చెల్లిస్తాయి. ఇప్పుడు ఆర్టీసీ ఉంది మేడం, బస్సులో ప్రయాణం చేస్తుంటారు. బస్సులో ప్రయాణం చేస్తుంటే మహిళలకు సంబంధించి 0 టికెట్ ఇస్తారు. అదే విధంగా బిల్లులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనికి సంబంధించి అయితే వీళ్ళు ఒప్పుకున్న దానికి ఆ తర్వాత విమర్శలు రావడంతో ఆ నోట్ కు సంబంధించి మార్పులు చేశారు అనేది మార్పులు చేసిన తర్వాత వీళ్ళు ఒప్పుకున్నది లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మేడం ఒకసారి విల్లింగ్ ఇచ్చిన తర్వాత మార్పు ఒప్పుకునేది ఇంకోటి ఏంది, మీరు విల్లింగ్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఇది మన ఎవరు ఫసల్ బీమా కావచ్చు, అది రైతు బీమా కావచ్చు. రైతు బీమా ఫసల్ బీమా సంబంధించి ఏదైతే బిల్లింగ్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సింది. అదే విధంగా వీళ్ళు డ్రాఫ్ట్ దశలో ప్రాథమిక దశల్లోనే దీనికి ఒప్పుకోవడంతో తెలంగాణ రాష్ట్రంలో అనివార్యం అవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది పెట్టినా కూడా రైతులకు నష్టం జరగకుండా రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. 25,000 కోట్ల రూపాయలు రైతు సంక్షేమానికి ఖర్చు పెట్టామని చెప్పేసి కేసీఆర్ పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకున్నాం. మేము మన బడ్జెట్ లో 54,300 కోట్ల రూపాయలు 1/3. చరణ్ గారు ఒకటి అంటే వాళ్ళు ఒప్పుకున్నారు అంటున్నారు కానీ వాళ్ళు పెట్టలేదు కదా 2017 తర్వాత. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు పెట్టాయి కానీ తర్వాత మార్పులు చేశారు. మార్పులు చేసిన తర్వాత కూడా ఇప్పుడు 0.5% అంటే అదనంగా అప్పిస్తామని చెప్పినప్పటికీ మేము చేరలేదు. కానీ ఇప్పుడు వాళ్ళ మీద నెపం నెట్టి గతంలో వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అనేది క్వశ్చన్. మేడం ఇక్కడ దయచేసి ఏంటంటే మేము మాకేదో కొత్తగా అలా జాయిన్ అయితే మాకు వచ్చేయలేదు, అలా అప్పు మాకు అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అదొకటే ఉంది అప్పు తీసుకోవడానికి, అదే లేదు కదా. ఇప్పుడు నాన్ గ్యారెంటీ ఉంటే గ్యారెంటీ లోన్స్ చాలా తీసుకోవచ్చు. ఇంకా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటినా కూడా మిగతా సంబంధించిన లోన్లు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఉంది. దాన్ని తీసుకొని ఇప్పుడేదో మేమేదో చేయాలనే ఉద్దేశం మాకు లేదు. అట్లా చేసేందుకు మేము 21,000 కోట్ల రుణమాఫీ ఎట్లా చేస్తాం, 54,300 కోట్ల రూపాయలు రైతు సంక్షేమానికి ఎందుకు ఖర్చు పెడతాం, అదేగా 1/3 వంతు నిధులు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 500 రూపాయల బోనస్ ఎందుకు ఇస్తాం, 40 రోజుల్లో పైసలు ఇచ్చేది 45 గంటలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది, 7 నుంచి 10 కిలో తరుగుంటే తరగనే ప్రసక్తి లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి రైతు సంక్షేమానికి పెద్దపీట వేసేది కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ 9,000 మాఫీ చేసి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు జాయిన్ అవ్వక తప్పని పరిస్థితి